అంటే ఇప్పుడు సామాజిక తెలంగాణ వస్తే ఈ పరిస్థితి మొత్తం మారుతుందని అంటారా? మారుతుంది. సామాజిక తెలంగాణ అంటే ఏమిటి? 93% ఉన్న వాళ్ళ చేతిలో రాజ్యాధికారం ఉండడం సామాజిక. మరి ఇప్పుడు రాజ్యాధికారం ఎక్కడ ఉంది? ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆ 15% ఏమో రిజర్వేషన్స్ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలు 27% వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు బీసీల విషయానికి వస్తే బీసీలకు కనికరం తెలిసి వీడు మనకి ఎఫెక్టివ్ బ్రోకర్ అంటేనే వాళ్ళకి పదవులు ఇస్తున్నారు. అంతే, చెంచాల కింద పనిచేయాలి. అంటే అందులో కూడా బ్రెయిన్ స్పైన్ ఉన్నవాడు పని చేయకూడదు, రావద్దు ఇందులోకి. బ్రెయిన్ స్పైన్ ఉన్నవాడు, బ్రెయిన్ ఉన్నా కూడా వాడు ఉపయోగించడానికి గ్యారంటీ కావాలి. స్పైన్ ఉన్నవాడు తల ఎత్తకూడదు. సో ఇప్పుడున్న రాజకీయాలలో భౌగోళిక తెలంగాణలో అదేవిధంగా భారతదేశంలో బ్రెయిన్ స్పైన్ ఉన్నవాడిని ఎవడు ఈ పార్టీలు టాలరేట్ చేయవు. కాబట్టి భౌగోళిక తెలంగాణ కాకుండా సామాజిక తెలంగాణ కావాలి, ప్రజాస్వామ్య తెలంగాణ కావాలి. అయితే బీజేపీలో అసలే రాదు. దానికి ఒక ఎజెండా ఉంది, దానికి ఒక 1000 సంవత్సరాల ప్రణాళిక ఉంటుంది. 100 సంవత్సరాల క్రితం తయారైనటువంటి ప్రణాళిక ఏదైతే ఉందో 1925లో తయారైన ప్రణాళిక ఇప్పుడు అది సక్సెస్ఫుల్గా ఈ దేశంలో ఉన్నటువంటి సోషల్, కల్చరల్, స్పిరిచువల్ ఫీల్డ్స్ మొత్తాన్ని ఆక్రమించింది. ఇక దాని ఇప్పుడు ఎజెండా ఏమిటంటే నార్త్ ఇండియాని ఆక్రమించింది, సౌత్ ఇండియాని ఆక్రమించాలనే ప్లాన్లో అది ఉన్నది. దాని గురించి అది ఓకే. ఎందుకంటే చరిత్రలో మానవజాతి చరిత్రలో ఎప్పుడు కూడా తోడేళ్ళు మేకలను కాపలా కాయలేదు, కాపలాగా ఉండలేదు. తోడేళ్ళ వాళ్ళు? నేను చెప్పేది అదే కదా. అంతే కదా, మీరు అదే అంటున్నారు. నేను చాలా క్లియర్గా చెప్పాను. ఇప్పుడే కాదు, 2015 ఆ ప్రాంతంలో నాగర్ కర్నూలు మీటింగ్లోనే చెప్పాను, తోడేళ్ళు మేకలకు కాపలా కాస్తాయా అని. నేను ఆర్టికల్ కూడా రాసిన ఆంధ్రజ్యోతిలో. తోడేళ్ళు మేకలకు కాపలా కాయకు, ఈ మేకలు గుర్తు పెరగాలి. మేకలు ఏం చేస్తున్నాయి? ఒక తోడేళ్ళు నమ్ముతున్నాయి. ఈ తోడేళ్ళు కొంచెం బెటర్ కదా ఆ తోడేళ్ళు కన్నా అని చెప్పేసి. తోడేళ్ళ లక్షణం ఏంటి? మేకలు తినటమే కదా, గొర్రెల మేకలు తినటమే కదా. అల్టిమేట్ గా ఒకరోజు అటు ఇటు తినడమే. మానవజాతి చరిత్ర మొత్తం కూడా ఇదే. తోడేళ్ళు మేకలకి ఎప్పుడూ కాపలా కాయలేదు కాబట్టి